హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే బడంగ్పేట్లో ఇల్లు గురించి సెర్చ్ చేస్తున్నారో అలాంటి వారి గురించి ఈరోజు బడంగ్పేట్ మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అన్ని ఇండ్ల మధ్యలో మంచి కాలనీలో బెస్ట్ కన్స్ట్రక్షన్తోని మంచి డైమెన్షన్స్తోని 150 గజాల ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నంబరు స్క్రీన్ పైన కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సపరేట్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇల్లు యొక్క వివరాల్లోకి వెళ్ళే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు లక్ష్మీ దుర్గా హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 9లో ఉంటుంది. బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. అన్ని ఇండ్ల మధ్యలో మంచి లొకేషన్లో ఉంటుంది. ఏదైతే ఈ రోడ్ చూస్తున్నారో పెద్ద రోడ్ వచ్చేసి మనకు బడంగ్పేట్ టు ఆదిబట్ల వెళ్ళే 150 ఫీట్ ప్రపోజల్ రోడ్. ఆ రోడ్డుకు ఆనుకొని ఉన్న సీతా మెడోస్ కమాన్ చూస్తున్నారు కదా, ఆ కమాన్ నుంచి కేవలం 900 మీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక ఇల్లు వివరాలకు వెళ్ళండి. అయితే ఇల్లు వచ్చేసి మనకు 150 గజాలలో నార్త్ ఫేస్లో ఉంటుంది. నేను నిలబడ్డ రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్డు, మనకు డ్రైనేజ్, కృష్ణ వాటర్, సకల సౌకర్యాలు వచ్చేసాయి. అన్నిటికీ మించి అద్భుతమైన మంచి డైమెన్షన్స్ ఉన్నాయి. రోడ్ ఫేస్ వచ్చేసి మనకు 32 ఉంటుంది, లోత్ వచ్చేసి మనకు 42. 32 × 42 డైమెన్షన్స్లో 150 గజాలలో నార్త్ ఫేస్లో 30 ఫీట్ వైడ్ రోడ్తోని టోటల్ ఎసెప్ట్ వచ్చేసి మనకు 1300 ఎస్ఎఫ్టీలో G+1 పర్మిషన్తో అద్భుతంగా 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఇక దీన్ని చుట్టుపక్కల రోడ్డు కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకు ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు బాలాపూర్ ఎక్స్ రోడ్ నుంచి మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు వచ్చి మనకు ఆదిబట్ల TCS వచ్చి మనకు 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాడ్లో వచ్చేసి మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్టివిటీతోని అద్భుతమైన ఎంప్లాయ్మెంట్ జోన్ అటువంటి ఆదిబట్ల TCSతోని అన్ని ఇండ్ల మధ్యలో చాలా అద్భుతమైన కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది. లోపల ఇల్లు ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ నార్త్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నా చూసుకోండి. మనకు మంచి స్టాండర్డ్ గల మంచి 2 రెక్కల గేట్ కూడా చాలా పెద్ద గేట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇల్లు డైమెన్షన్ చాలా బాగున్నాయి కాబట్టి చూసుకోండి. ర్యాంప్ కూడా మనకు మంచి హైట్ లాగడం జరిగింది. మంచిగా కార్ ఈజీగా వచ్చే విధంగా మంచిగా ముంగట కూడా మనకు మంచి సిమెంట్తోని మంచి చేయడం జరిగింది. మంచి ఎలివేషన్తోని మంచి పూల మొక్కలు కూడా పెట్టేయడం జరిగింది. ప్రతి ఒక్కటి మన సొంతంగా ఆలోచించి ఎలా కట్టాతామో అలా కట్టడం జరిగింది. ఈజీగా మన పార్కింగ్లో ఒక ఇన్నోవా కార్, ఒక 2 బైకులు వచ్చే విధంగా మనకు మంచి విశాలమైన మంచి పార్కింగ్ ఇవ్వడమే కాకుండా ఫ్లోరింగ్ వచ్చేసి మనకు రెడ్ గ్రానైట్ అండ్ వైట్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ పాయింట్ పడి జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. చూసుకుంటే వాళ్ళ కన్స్ట్రక్షన్ ఎంత బాగుందో మనకు గేట్ దిమ్మలు కూడా మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి పైకి వెళ్ళడానికి మెట్లు కూడా మంచి గ్రానైట్తోని వైట్ పట్టీలతో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి మనకు రైలింగ్ కూడా మంచి స్టీల్ రైలింగ్ కూడా పెట్టడం జరిగింది. మెట్ల కింద ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మంచి ఒక వాష్ బేషను, అక్కడ ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా మనకు అన్ని రకాల కరెంట్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ప్రతి ఒక్కటి మంచి ప్లానింగ్తో ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు ఎలివేషన్లో చూస్తున్నారో మనకు మంచి ఎలివేషన్ మంచి షుగర్ కేన్ టైల్స్తోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మంచి ఫాల్ సీలింగ్ వుడెన్ మంచి వుడ్ కలర్తో మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు సింహద్వారం చూస్తున్నారో ఈ సింహద్వారం వచ్చి మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్తో వాడబడేవి. మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ వాడి చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. దీని చుట్టుపక్కల మంచి గ్లాస్ ఫినిషింగ్తోని ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని పక్కకు ఆనుకొని ఇది మనకు ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా మనకు 3.5 ఫీట్ల గల్లి ఇవ్వడమే కాకుండా మనకు మంచి ఫ్లోరింగ్తోని అక్కడ ఒక వాష్ ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి ఇది 3000 కెపాసిటీ గల సంపు. ఇంత పెద్ద సంపు ఎందుకంటే మనకు ఇల్లుకు G+1 పర్మిషన్ ఉంది. భవిష్యత్తు మీరు ఇంకో ఫ్లోర్ వేసుకున్నా కానీ ఇల్లు నీళ్ళకి ఎలాంటి తక్కువ ఉద్దేశంతో మనకి ఇవ్వడం జరిగింది. లోపల 2 BHK పోర్షన్ చాలా విశాలంగా ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ నార్త్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు 2 BHK పోర్షన్. లోపలికి ఎంట్రీ కాగానే మనకు హాల్ సిట్అవుట్ ఏరియా ఇది చూసుకోండి. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి
గ్రానైట్తో రెడ్ అండ్ బ్లాక్ మంచి డిజైన్తో గ్రానైట్ వైట్ పట్టెలతో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. టోటల్ వచ్చేసి మనకు 1300 ఎస్ఎఫ్టీలో కట్టడం జరిగింది. చూసుకోండి మనకు ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ లైట్లతో అన్ని రకాల చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీకు ముందే చెప్పాను కదా 100% మనకు ఈస్ట్కి కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక రెండు పూజ చేసుకునే విధంగా మంచి 2 రకాల డోర్తోని మంచి ఒక సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి పూజ సామాన్ పెట్టుకునే విధంగా మంచి అందమైన టైల్స్ వాడి చూసుకోండి దీన్ని కూడా మంచి గ్రానైట్ డిజైన్తోని మంచి ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మన కిచెన్ ఇద్దరు ముగ్గురు వంట చేసుకునే విధంగా ఎల్ ఆకారంలో మంచి ప్లాట్ఫామ్ వాడి మంచి అందమైన టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా మంచి ఒక విండోతోని అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే ఓపెన్ కిచెన్ ప్లాన్ చేసుకుంటే ఈడ ఈజీగా వచ్చేసి ఒక 4 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడ తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా ఒక మంచి సింక్ కూడా పెట్టేది. ఇక్కడ కూడా వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ మంచి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా అన్ని రకాల మంచి డిజైన్తో ఇవ్వడం జరిగింది. ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా మంచి అందమైన సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో మనకు ఎదురుగా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది, చాలా విశాలం ఉంటుంది. మనకు కామన్ బాత్రూమ్ ఉంటుంది. మీరు చూడబోతున్న వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలం ఉందో 32x42 డైమెన్షన్స్ ఉండడమే కాకుండా వీళ్ళ ప్లానింగ్ కూడా అద్భుతంగా ఉంది. కాబట్టి ఈజీగా ఇందులో కింగ్ సైజ్ బెడ్ పట్టడమే కాకుండా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని వెంటిలేషన్ పరంగా మంచి విండోతోని అన్ని రకాల మంచి సర్పడిన సెల్ఫ్లతోని మంచి లైట్ కలర్స్ వాడి మంచి అద్భుతమైన ఫాల్ సీలింగ్ డిజైన్లతోని ఇక్కడ మనకు 2 విండోలు ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇది వచ్చి మనకు అటాచ్డ్ బాత్రూమ్, ఎందుకంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి చూసుకోండి మంచి ఫ్లోరింగ్ టైల్స్ బాగున్నాయి. మనకు దీనిలో వాడిన టైల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. మంచి వెస్ట్రన్ కల్చర్తోని ఇందులో కూడా చిన్న మనకు సింక్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ప్లానింగ్ ఎంత బాగుందో, ప్రతి ఒక్కటి క్వాలిటీకి ఇవ్వడం జరిగింది. దీని చుట్టుపక్కలమైన అద్భుతమైన మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైన ఏమైనా చెప్పుకున్నానంటే వంశీధర్ ఇంటర్నేషనల్ స్కూల్, అదే కాకుండా మనకు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజు, ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజు, మంచి మంచి స్కూల్స్ కాలేజెస్ ప్రతి ఒక్కటి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. మీరు చూస్తున్న వచ్చేసి మనకి ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో, మంచి వెస్ట్రన్ కల్చర్తోని అందమైన మంచి టైల్స్ పడి ఇందులో కూడా చిన్న సింక్ కూడా పెట్టేయడం జరిగింది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంత విశాలం ఉందో, 2 పెద్ద దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని ఇందులో కూడా మంచి లైట్ కలర్స్ వాడి ఒక వాల్ కూడా మనకు హైలైట్ చేయడం జరిగింది. ఇందులో కూడా మనకు 2 విండోలు ఇచ్చారు. చూసుకోండి ఫ్రంట్ సైడ్లో ప్లాన్ ఎంత బాగుందో, వెంటిలేషన్ పరంగా 2 విండోలు వేయడం జరిగింది. సరిపడిన మంచి సెల్ఫ్లతోని అద్భుతమైన మంచి ఫాల్ సీలింగ్ డిజైన్లతోని ప్రతి ఒక్కటి క్వాలిటీగా మంచి ప్లానింగ్తోని మంచి కన్స్ట్రక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు బెడంపేట్ మున్సిపాలిటీ కిందకు వస్తుంది. చూస్తారు కదా 2 BHK పొజిషన్ ఎంత బాగుందో, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ చాలా బాగున్నాయి. మంచి రోడ్డు కనెక్టివిటీ బాగుంది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా రేట్ ఏం చెప్తున్నారు, మిగతా విషయాలని టెర్రస్ పైన మాట్లాడదాం. ఫ్రెండ్స్ మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్న చూసుకోండి మనకు మంచి హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పర్గోలు కూడా చూసుకోండి, అందమైన పర్గోలు, మంచి అందమైన లైట్లు, నైట్ వ్యూలు వెళ్ళి చాలా బాగుంటుంది. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా చూసారు కదా కింద 2 BHK పోర్షన్ అద్భుతమైన మంచి డైమెన్షన్స్తోని 2 BHK పోర్షన్ చూసారు కదా. చూసుకోండి ఫ్లోరింగ్ కూడా ఎంత బాగుందో, చుట్టుపక్కల అన్ని ఇండ్ల మధ్యలో మంచి లొకేషన్లో మన బడంపేట్ మెయిన్ రోడ్ నుంచి కేవలం 900 మీటర్ డిస్టెన్స్లో మంచి లొకేషన్లో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇల్లు గురించి పూర్తి విషయాలు అయితే మీకు చెప్పడం జరిగింది. ఇక మనం రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకు 92 lakhs చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు, 92 లక్షలు అనేది స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. దయచేసి ఈ విషయం గమనించగలరు. ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉండైతే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినైతే డాక్యుమెంట్ పరంగా సరే కన్స్ట్రక్షన్ పరంగా సరే ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఈ విషయం గమనించగలరు. 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఒక 80% బ్యాంక్ లోన్ ఈ అప్రూవల్స్ మనకు వస్తాయి. బ్యాంక్ లోన్ మంచి అప్రూవల్స్ కూడా ఉన్నాయి దీనికి, ఆ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా ఏదైనా మాత్రం ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మీ ఫ్రెండ్స్లో కానీ మీ చుట్టాల కానీ ఇటువంటి ఇల్లు ఎవరైనా చూసినట్టయితే వాళ్ళకి షేర్ చేయగలరు. మా యొక్క మనవి సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.